అమెరికాలో ఉన్న వాళ్ళు తిరిగి వచ్చేస్తున్నారని చెప్తుంటే కొంతమంది పెళ్లి సంబంధాల గురించి మాట్లాడుతున్నారు. ఒకప్పుడు మా అమ్మాయికి అమెరికా సంబంధమే చేస్తాం, మాకు అమెరికా అల్లుడే కావాలి, ఇండియాలో ఉన్న వాళ్ళని అస్సలు చేయమని ఈ రకంగా గొప్పలు చెప్పుకుని మాట్లాడే వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు అలాంటి వాళ్ళందరికీ బాగా తిక్క కుదిరింది. మా కూతురు ఇంత సంపాదిస్తుంది, మా అల్లుడు ఇంత సంపాదిస్తాడు, వాళ్ళకి ఆ కారు ఉంది, వాళ్ళకి ఈ కారు ఉంది, వాళ్ళకి ఇన్ని ఇళ్ళు ఉన్నాయని ఇలా గొప్పలు చెప్పే వాళ్ళు అందరూ కూడా ఈ రోజున మూసుకుని కూర్చుంటారని కొంతమంది పాపం బాధతోటి చెప్తున్నారు. ఇలాంటి మాటలు మనం చాలా విన్నాం. అప్పట్లో అమెరికానంటే గొప్పగా చెప్పుకునేవారు. మన ఊర్లో ఎవరో ఒకరిద్దరు మాత్రమే వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇంటికి ఇద్దరేసి అమెరికా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అమెరికా అంటే వాల్యూ లేకుండా అయిపోయింది. పైగా సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే అస్సలు వాల్యూ లేకుండా పోయింది. పెళ్లి చేసుకుందామన్నా సరే ఏ పిల్లలు కూడా ముందుకు రావట్లేదని ఇలా కొంతమంది చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితులు కూడా మనం ఒకప్పుడు అనుభవించాం. అయితే ఇప్పుడు పల్లెటూరులో ఉన్న అబ్బాయిలు ఏమంటున్నారంటే, పోనీలండి అమెరికాలో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు వచ్చేస్తే కనుక ఆడపిల్లలకి మా పల్లెటూరు వాళ్ళ విలువ తెలుస్తుంది, మాకు ఎకరాల పొలాలున్నా ఆస్తులున్నా సరే మమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావట్లేదు, మాకు 40 ఏళ్ళు వచ్చేసాయి, ఎంతోమంది అమ్మాయిలు దొరక్క ఎదురు చూస్తూ ఉన్నాము, ప్రతి ఒక్కళ్ళు ఆడపిల్లలు చదివేసుకోవడం, మాకు అమెరికాలో ఉన్నవాడు కావాలి, లేదంటే మేము కూడా అమెరికాకే వెళ్ళిపోతాం, మాకు సాఫ్ట్వేర్లే కావాలి, సిటీలో ఉన్నవాడే కావాలి, మేమిద్దరం కూడా ఉద్యోగాలు చేసుకుంటామని అలాంటి వాళ్ళ వెనకాల వెళ్ళి వాళ్ళనే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. వాడు మంచివాడా కాదా అని కూడా చూసుకోవట్లేదు. పెళ్ళైన సంవత్సరానికే కొట్టుకుంటున్నారు, మళ్ళీ విడిపోతున్నారు. కానీ మేము ఇంత నిజాయితీగా ఉన్న పల్లెటూరులో ఉండి చక్కగా వ్యవసాయం చేసుకుంటూ మాకు ఇన్ని ఎకరాల పొలాలు ఉన్నా సరే మా మొహాలు ఎవరూ చూడట్లేదని కొంతమంది పల్లెటూరు అబ్బాయిలు చెప్తున్నారు. ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రుల్లో మార్పు రావాలి. ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా అమ్మాయిల్ని బాగా చదివించేయడం, మాకు అలాంటి అల్లుడే కావాలని ఎగలపడడం, దానివల్లే ఇన్ని అనర్థాలు వస్తున్నాయి. తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఎవరు కూడా చెప్పట్లేదు. తల్లిదండ్రులు గొప్పలు పోతున్నారు కాబట్టి ఆ పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటే వింటున్నారు. డబ్బు, ఉద్యోగం, ప్యాకేజీలు, ఆస్తులు, అమెరికాలో రిచ్గా బతుకుతున్నావా లేదా ఇదే చూసుకుంటున్నారు తప్ప అల్లుడు మంచాడా కాదా అనేది మాత్రం ఈ తల్లిదండ్రులు చూసుకోవట్లేదని కొంతమంది పల్లెటూరు అబ్బాయిలు చెప్తున్నారు. ఇండియాలో ఉండి మంచి జాబులు చేసుకున్న వాళ్ళు కూడా ఏంటో అదొక పిచ్చి, వేరే దేశాలకు వెళ్ళిపోతే అదొక గొప్ప, అదొక స్టేటస్. వాడు ఎంత మంచివాడు కాకపోయినా 4 తన్ని ఇండియాకు పంపించేసినా సరే మాకు అమెరికా వాడే కావాలని అడిగే తల్లిదండ్రులు ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రుల్లో మార్పు రావాలండి. అమెరికాలో ఉన్నా, ఇండియాలో ఉన్నా, ఎక్కడున్నా సరే అల్లుడు మంచివాడా కాదా, ఎన్ని ఆస్తులు ఉన్నాయని కాదు, ఎంత మంచి మనసు ఉందనేది చూసుకోవాలి. ఎందుకంటే ఎంతోమంది ఆడపిల్లలు చూడండి అమెరికా సంబంధాలని చేసుకుని వెళ్ళారు. వెళ్ళి అక్కడ నుండి అక్కడ భర్త పెట్టే టార్చర్ భరించలేక ఇండియాకు వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. భర్త చెప్పా పెట్టకుండా భార్యను అక్కడ వదిలేసి ఇండియాకు వచ్చేసిన భర్తలు ఉన్నారు. భార్య పిల్లల్ని అమెరికాలో వదిలేసి ఇండియాకు వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. కోర్టుల్లో కేసులు వేసుకున్నా సరే అవి దిక్కు దివాణా లేవు. ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. ఫోనులు చేసి అడుగుదామంటే ఫోన్లు ఎత్తరు. ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు అడితే మాకు సంబంధం లేదు, మా అబ్బాయి మీరు చూసుకోండి, మా అబ్బాయి మాతో మాట్లాడట్లేదని తల్లిదండ్రులు కూడా నాటకాలు ఆడతారు. కాబట్టి తల్లిదండ్రులు అందరిలోనూ మార్పు రావాలండి. పిల్లలు ఎక్కడో దూరాన్ని ఉంటే సుఖపడిపోతారని అనుకోవడం కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారో మనకేం తెలుసు. ఎంతోమంది ఇన్స్టాలో ఎన్ని మెసేజ్లు పెట్టారో తెలుసా. అమెరికా జీవితం ఏదో గొప్పగా ఉంటుందని అనుకుంటున్నారు, కానీ అది కొంతమందికి మాత్రమే సాధ్యమండి, అందరికీ సాధ్యం కాదు. ఇక్కడికి వచ్చి మేము ఎంత కష్టపడుతున్నామో అది భరించే వాళ్ళకే తెలుస్తుందని చాలామంది చెప్తున్నారు. అన్ని కష్టాలు భరించే బదులు అన్ని డబ్బులు ఖర్చు పెట్టుకుని అక్కడికి వెళ్ళడం ఎందుకు, ఇక్కడే ఉండొచ్చు కదా అని కొంతమంది ఇలా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. ఏదైనా కానీ వెళ్తేనే కదండి తెలిసేది, మనం దిగితేనే కదా అది లోతు ఎంత ఉంటుందో తెలిసేది. మరి అక్కడ జీవితం బాగుంటుంది అనుకుని వాళ్ళు అన్ని ఖర్చు పెట్టుకుని వెళ్ళారు. మరి బాగున్నా బాగోపోయినా భరించాలి. ఇప్పుడు పరిస్థితులు బాగాలేదనుకోండి ఇంకా అప్పుడే వచ్చేస్తారు. అందరం కూడా మంచి జరగాలనుకునే వెళ్తారు, కానీ చెడు జరగాలని ఎవరు అనుకోరు కదా. ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసుకుంటాము. వాడు ఎటువంటి వాడు అనేది ఎలా తెలుస్తుంది? వాడితో కలిసి ఉండి కాపురం చేసి కొన్నాళ్ళు ట్రావెల్ చేసిన తర్వాత వాడి బుద్ధి ఏంటి, వాడి గుణం ఏంటి అనేది అప్పుడు అర్థమవుతుంది. పెళ్లికి ముందు ఎవరికన్నా తెలుస్తుందా చెప్పండి? మన జీవితాలు కూడా అంతే. ఇప్పుడు ఎక్కడో దేశానికి వెళ్తున్నామని అంటే అక్కడికి వెళ్తేనే మనకు అన్నీ తెలిసేది. ఇప్పుడు అబ్బాయి మంచివాడు, కుటుంబం మంచిదని చేసుకుంటాం, తల్లిదండ్రులు అందరూ మంచివాళ్ళే, నా అబ్బాయి మంచివాడు కాదనుకోండి ఏం చేయగలం? ఏమీ చేయలేం, అనుభవించాల్సిందే. భరించినంత కాలం వాడు పెట్టే టార్చర్ అంతా భరిస్తారు. ఇంకా నా వల్ల కాదు అని అనుకున్నప్పుడు వాడు డైవర్స్ ఇచ్చేసి వదిలించుకొని బయటపడతారు. ఆ డైవర్స్ తీసుకోవడానికి కూడా నానా తంటాలు పడాలి, నానా కష్టాలు పడాలి. అలా ఎంతమంది జీవితాలు మనం చూడట్లేదండి. ఇండియాలో ఉన్నవాళ్ళు కొట్టుకుంటున్నారు, అమెరికాలో ఉన్నవాళ్ళు కొట్టుకుంటున్నారు. కాకపోతే ఇండియాలో సంబంధాలు అనుకోండి మనం వెళ్ళి అడగడానికి ఉంటుంది, పెద్ద మనుషుల్లో పెట్టి మాట్లాడడానికి ఉంటుంది, ఏదైనా అవసరమైతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు, అలాగే కోర్టులో కేసులు వేసినా తిరగడానికి బాగుంటుంది. ఎక్కడో అమెరికాలోని చేసామనుకోండి అక్కడ ఏదైనా జరిగితే మీరు ఇక్కడుండి వాళ్ళు అక్కడుండి ఏముంటుంది చెప్పండి? వాళ్ళ మధ్యన వీళ్ళ మధ్యన ఈ అమ్మాయి జీవితం నలిగిపోయినట్టే కదా. కాబట్టి పెళ్లి సంబంధాల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఎక్కడో విదేశాల్లో ఉన్నవాళ్ళు, మనకు ముక్కు మొహం తెలియని వాళ్ళు ఎవరో చెప్పారు కదా అబ్బాయికి ప్యాకేజీ ఎక్కువ ఉందని ఇలా తొందరపాటు నిర్ణయాలు తీసుకొని పెళ్ళిళ్ళు మాత్రం చేయకండి. ఇప్పుడు సాఫ్ట్వేర్ల పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తున్నాం.
కాబట్టి మనకు దగ్గరలో ఉన్న వాళ్ళనే చేసుకోండి, ఇండియాలో ఉన్న వాళ్ళనే చేసుకోండి. మన కళ్ళ ముందు మన పిల్లలు ఉన్నారనుకోండి, అదొక సంతోషం. ఎక్కడో ఉంటే వాళ్ళు ఎలా ఉన్నారో పాపం వాళ్ళ బాధలు ఏంటో చెప్పుకోలేరు, మనం వెళ్ళి వాళ్ళ బాధలు తీర్చలేం. ఇలాంటి కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి. మాకు సాఫ్ట్వేర్ ఉద్యోగం కావాలి, అమెరికా హాలిడే కావాలని ఎగేసుకుంటూ వెళ్ళారు, ఇప్పుడు ఆ ఉద్యోగాలే ఊడిపోతున్నాయి, ఇప్పుడు తినడానికి కూడా కూడు ఉండదు, బాగా అయిందిలేని కొంతమంది ఈ రకంగా మాట్లాడుతున్నారు. ఏదైనా కానీ ఒకరిని మనం అలా కించపరిచే విధంగా మాట్లాడకూడదండి, అది తప్పే. కానీ ఒకప్పుడు ఇంత గొప్పలైతే చెప్పుకున్నారు చాలామంది, ఓ స్టైల్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ ఉద్యోగాలు పోతున్నాయి కాబట్టి అందరూ కొంచెం కంట్రోల్ అవుతారనే అనుకుందాం. డబ్బున్న వాళ్ళకంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కానీ మన మిడిల్ క్లాస్ వాళ్ళు పాపం ఎవరైతే వెళ్ళారో వాళ్ళే చాలా కష్టాల్లో ఉన్నారు. వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉందో మీకేం తెలుసండి, వాళ్ళు ఎంత సుఖంగా ఉన్నారో మీకేం తెలుసు. వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తుంటారు, అక్కడికి వెళ్తుంటారు, ఇక్కడికి వెళ్తుంటారు, ఓ రిచ్గా బతుకుతున్నారు, కారులో తిరుగుతున్నారని కొంతమంది కామెంట్లు పెట్టారు. చూడండి, అందరి కుటుంబాలు ఒకేలాగా ఉండవు. మనం బాగున్నామని వేరే వాళ్ళ కుటుంబంలో ఏ గొడవలు లేవని మనం అనుకోకూడదు కదా. ఏ గొడవలు లేకుండా హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉన్నారు, బాధలు పడేవాళ్ళు, ఇబ్బంది పడేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అందరి జీవితాలు ఒకేలాగా ఉన్నాయని మనం ఎప్పుడూ అనుకోవద్దు. నేను ఏదైనా ఒక వీడియో చేశానంటే నాకు ఎవరో ఒకరు చెప్తారు, మేడం మా పరిస్థితి ఇలా ఉంది మేడం, దీని గురించి ఒక వీడియో చేయండి అని అడుగుతారు. దాని గురించి నేను ఆలోచించి అప్పుడు వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి మనం బాగున్నామని అందరూ బాగున్నారని మాత్రం అనుకోకండి. నేను ఆ వీడియోలో చెప్పానంటే అలాంటి ఇబ్బందులు పడేవాళ్ళు కూడా ఉన్నారు అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం బాగున్నామని అందరూ బాగున్నారని అనుకుంటే ఎలాగా? కొంతమంది చెప్పే కష్టాలు వింటుంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చేలాగా ఉన్నాయి. బాబోయ్, ఇన్ని కష్టాలు భరిస్తున్నారని మన మనసుకే అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరి కుటుంబంలో ఏం గొడవలు ఉన్నాయో మనకు తెలియదు కదండి. ఎవరన్నా రిక్వెస్ట్గా ఇలాంటి వీడియో చేయండి అని చెప్తేనే మనం చేయడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ గురించి మనం నెగిటివ్గా కామెంట్ చేయకూడదు. ఇలా గొప్పలు చెప్పేవాళ్ళు ఉన్నారు, స్టైల్ కొట్టేవాళ్ళు ఉన్నారు, పాపం ఇబ్బందులతోటి బాధపడే వాళ్ళు ఉన్నారు, కష్టాలు పడేవాళ్ళు ఉన్నారు, ఇన్ని రకాల వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అమెరికాలో. పోనీలేండి, ఇంకా వాళ్ళు వచ్చేసారనంటే ఇండియాలో ఉన్న అబ్బాయిలకి పెళ్ళిళ్ళన్నా అవుతాయిలేండి, ఇంకెవరు కూడా అమెరికా వెళ్ళరు, ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళనే పెళ్ళిళ్ళు చేసుకుంటారు ఈ అమ్మాయిలు. ఈ అమ్మాయిల్లోనూ అమ్మాయి తల్లిదండ్రుల్లోనూ మార్పు రావాలని పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళందరూ కోరుకుంటున్నారు. చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో. వాళ్ళందరికీ కూడా మంచి మంచి సంబంధాలు దొరకాలి. పల్లెటూళ్ళలో ఉండే రైతు కుటుంబాల్లో ఉండే పిల్లలకు కూడా మంచి మంచి సంబంధాలు వచ్చి వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలని మనమందరం కూడా కోరుకుందాం. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.